హలో మామ, ఈరోజైతే మనం రెడ్ చికెన్ కర్రీ చేసుకుందాం. చలో, ముందుగా కొంచెం పసుపు వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చాలా పోతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నా ఏం పర్లేదు. మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి, ఓ స్పూన్. ఇంకో 2 స్పూన్స్ వేసుకున్నా ఏం కాదు. వేసుకున్నాక కొంచెం మసాలా ఉంటే మసాలా వేసుకోండి. మసాలా గరం మసాలా ఏం లేదు, మిరియాలైనా ఏం కాదు, కొంచెం వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న రెడ్ చిల్లీ అయితే అందులో వేసుకుందాం. తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకున్న కొంచెం టమాటా రసం అందులో పోసుకుందాం. ఇంక పెరుగు ఉంటే మళ్ళీ పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు ఒక ప్యాకెట్ వేసుకొని మొత్తం చిలికేదాకా వేసేద్దాం. మొత్తం ఒక రొంత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం. రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. ఒక 20 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. 20 మినిట్స్ తర్వాత పొయ్యి మీద అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. ఒక రొంత కరివేపాకులు అయితే వేసుకుందాం. ఒక రొంత అల్లం అయితే వేసుకుందాం. ఇందాకలా పక్కన పెట్టుకున్న రెడ్ చికెన్ అయితే సెట్లో వేసుకుందాం. మొత్తం వేసేసుకొని వేసుకున్నాక మొత్తం దగ్గరకు వచ్చేటైతే ఒక రొంత అయితే కలిపేసుకుందాం. లాస్ట్లో కర్రీ అయితే ఇలా వచ్చింది. స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.